నమస్కారం అండి. ఈరోజు మనం ఒక మంచి పండు గురించి, అనాస పండు, అదే పైనాపిల్ గురించి మనం మాట్లాడుకుందాం. బీబీసీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్, లాంగర్ లాస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ ప్రాపర్టీ కూడా ఉంది. ఇది ఫైబర్కి మంచి సోర్స్, డైజెషన్కి చాలా మంచిది. ఇది ఐరన్ అబ్జర్వేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే మీరు తింటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో బ్రోమిలైన్ అనే ఒక డైజెస్టింగ్ ఎంజైమ్ ఏదైతే ఉందో అది మన పైనాపిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా పెయిన్ రిలీఫ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఏదోని ఇంజురీ కానీ ఇన్ఫెక్షన్లో ఉంటామో, కాలిపోయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, మరి జాయింట్ పెయిన్స్కి ఇవన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సికి మంచి సోర్స్ అట. మళ్ళీ ఇది ఇన్ఫ్లమేషన్ లెవెల్ని తగ్గిస్తుంది. కానీ మా గురువు గారు, లేకపోతే ఇప్పుడు మన గురువు గారు అయిన మంతినా సార్ ఏం చెప్తున్నారంటే 100 గ్రాముల అనాస పండులో, పైనాపిల్లో 85% వాటర్ ఉంటుంది, 11% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మరి పిండి పదార్థం 11 గ్రామ్స్ ఉంటుంది. అదే ప్రోటీన్ మాంసకృతులు 0, కొలెస్ట్రాల్ 3, 4, 0.3, 0.4 అంటే అసలు లేకపోయినట్టుగా. టోటల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక లో క్యాలరీ ఫ్రూట్ అండి. మార్బిడ్ ఒబేసిటీ పేషెంట్కి, షుగర్ పేషెంట్కి, కొలెస్ట్రాల్ కరగడానికి మరియు ఇన్నిటికీ పనికి వస్తుంది. కానీ పైనాపిల్ తింటే ఒక చిన్న ఇబ్బంది ఉండండి. నేను ఇప్పుడు తిన్నాను, నోరు కొట్టుకెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. అయితే ఈ ఒక్క పైనాపిల్లో ఇక్కడ చూడండి, ఈ యొక్క పీచు ఏదైతే, ఈ పీచు ఇలా కనిపిస్తుంది కదా, ఈ పీచు అనేదే గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ గ్యాసెస్సే మన నోటు అంగుటు భాగంలో నాలికి కొట్టుకున్నట్టుగా అయ్యి నాలికి నొప్పి అయినట్టుగా తెలుస్తుంది. సరేనా? ఆ ఒక్క పీచు పదార్థంలో ఉన్న గ్యాసే మనకు అరక్కపోవడం కానీ, గ్యాస్ కానీ, పుల్లటి తేనుపులు కానీ అలా వస్తుంది అనమాట. చూసేసరికి ఇది అరుగుదలకు చాలా బాగా పనికి వస్తుంది. అయితే ఈ నోరు పొక్కిపోకుండా ఇలాగ అవ్వడానికి ఒక మంచి ఉపాయం ఉందండి. మన చెరుకు రసం ఉంది కదా, చెరుకు రసం 50%, ఇది 50%. జ్యూస్ చేసినప్పుడు కూడా వాటర్ ఒక అర గ్లాసుడు ఇలాగ వేసుకొని వాటర్ చేసుకుంటేనే మీకు జ్యూస్ అవుతుంది. ఆ పల్పు మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తీసేస్తారు. చెరుకు రసం సగం, ఆ ఒక్క జ్యూస్ సగం, నాకు తెలిసి పల్పు తీసేయాలి. తీసిస్తేనే బెటర్, ఎందుకంటే అందులోనే మీకు నోరు పొక్కిపోయింది కాబట్టి అది తీసిస్తే మరి నోరు పొక్కదు. అయితే ఆ 50% చెరుకు రసం వేసి ఇది 50% వేసుకొని హనీ వేసుకొని తాగుతారో, మామూలుగా తాగేస్తారు. హనీ మరి అవసరం ఉండదు, చెరుకు రసంలో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి తాగితే మీకు చాలా బాగా పనికొస్తుంది. ఇది పొట్టలో గ్యాస్, ఒబ్బరం, అలాగ అరక్కపోవడం, థ్రోట్ ఇన్ఫెక్షను అవన్నిటికి కూడా చాలా బాగా పనికొస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి తింటారో థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మరియు అరక్కపోవడం ఉంటుంది. దాని తలకు ఔషధ గుణాలు పోతాయి. అయితే తొక్క తీసే ముందు ఏం చేస్తారు, మీకు ఎంతవరకు అవసరం అంతవరకే తొక్క తీసుకొని తింటారు, మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోరు. సరేనా? ఎక్కువ టైం కూడా బయట స్టోర్ చేసుకోకుండా మీరు జ్యూస్ చేసుకుంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనికొస్తుంది. దీని తాలూకా సీక్రెట్ ప్రాపర్టీ అనేది ఏమిటంటే అదే కాలిపోయినా, దెబ్బలు తగిలినా, ఇన్ఫెక్షన్స్ బారిపడినా మనకి పైకి తెస్తుంది. ఇది విటమిన్ సికి ఒక మంచి సోర్స్ అట. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఏమైనా తప్పులు చెప్పినా క్షమించండి. మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి.